మొత్తానికి అకిరానందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు అని చెప్పేసి ఒక వార్త మాత్రం ఇటు సోషల్ మీడియాలో అదేవిధంగా సినిమా వర్గాల్లో కూడా చాలా చాలా గట్టిగా వినిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెయిన్గా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అకిరానందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు, మరి అతన్ని తీసుకురాబోయే డైరెక్టర్ ఎవరి డైరెక్షన్లో చేస్తున్నాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏవైనా అప్డేట్స్ ఇస్తారా ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉంటారు. సో మొత్తానికి ఇప్పుడైతే ఒక తాజా వార్త వినిపిస్తుంది. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో అకిరానందన్ ఒక మంచి సినిమా చేయబోతున్నాడు. అకిరానందన్ని డెబ్యూగా ఇటు ఈయననే తీసుకురాబోతున్నారు శేఖర్ కమ్ముల గారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఉందా, అబద్ధమే ఉందా, జస్ట్ రూమరేనా అంటే మరి దాని గురించి కూడా మనం చెప్పలేము. ఇంతకుముందు కూడా చాలామంది డైరెక్టర్ల పేరు అకిరానందన్ గారి విషయంలో వినిపించింది. ఆయనే తీసుకొస్తున్నాడు, ఈయనే తీసుకొస్తున్నాడు అని చెప్పేసి. కానీ అవన్నీ కూడా జస్ట్ రూమర్స్ కానీ మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మరి శేఖర్ కమ్ముల గారి విషయంలో కూడా ఇది రూమర్ గాని మిగిలిపోతుందా, లేకపోతే ఆచరణలోకి తీసుకొస్తారా అండ్ పనులు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఒకవేళ నిజమవుతే మాత్రం శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. మరి అకిరానందన్ని క్లాసీగా చూడాలనుకుంటున్నారా, మాస్గా చూడాలనుకుంటున్నారా అంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాత్రం మాస్ లెవెల్లో చూడాలని చెప్పేసి కలలు కంటూ ఉన్నారు. సో ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఏ విధంగా తీసుకొచ్చారంటే చిరుత సినిమాలో ఎంత మాస్గా తీసుకొచ్చారు. సో అలాంటి సినిమాతోనే అకిరానందన్ కూడా ఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటే అకిరానందన్ లుక్స్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ కట్అవుట్ కావచ్చు, టాలీవుడ్ రేంజ్ కాదండి, ఆయనదంతా కూడా హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ప్రేక్షకులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన నిల్చుంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడం మానేసి అకిరానందన్ని, ఆ కట్అవుట్ని మాత్రమే చూస్తారు, ఆ లుక్స్ని మాత్రమే చూస్తారని చెప్పేసి. సో ఇలాంటి కట్అవుట్ని ఇండస్ట్రీ వదులుకుంటుందా, డెఫినెట్లీ ఆయన హీరో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయనకి ఇప్పుడు ప్రేక్షకులు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు అంతా కూడా పక్కన పెడితే అకిరానందన్ ఏమనుకుంటున్నాడు, హీరోగా ఎంట్రీ ఇస్తాడా, యాక్టింగ్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా అంటే ఆయన కంప్లీట్గా మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ తమన్ గారి దగ్గర వర్క్ చేశారు, కొన్ని చిన్న సినిమాలకి, షార్ట్ ఫిలిమ్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ప్రజెంట్ కూడా ఆ స్కిల్సే నేర్చుకుంటున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట. మరి చూడాలి ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ వైపు ఉంటుందా, లేకపోతే టర్న్ తీసుకొని యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తాడా, ఒకవేళ శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో నిజంగానే వస్తున్నాడా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.